Good morning, all of you. This is C.H. Satish, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Now we discuss about second year, third semester, subject object-oriented programming language using Java. In this, our next topic is what are the difference between Java and C, difference between Java and C++, and what are the structure of Java program. Okay, first of all, difference between Java and C. C is the structured and procedure oriented programming language, where Java is object oriented programming language. C అనేది స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ డిజైన్ ఈజ్ టాప్ డౌన్ అప్రోచ్, వేరే జావా ఈజ్ యూజింగ్ బాటమ్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్. దట్ మీన్స్ ఏంటంటే సి లాంగ్వేజ్ అనేది మనం ప్రోగ్రామ్ అనేది టాప్ నుంచి స్టెప్ బై స్టెప్ ఎవ్రీ లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాము. జావా అనేది బాటమ్ నుంచి, దట్ మీన్స్ ఏంటంటే ఫస్ట్ ఇన్నర్ క్లాసెస్ ఇన్నర్ ఆబ్జెక్ట్స్ని ముందు ఎగ్జిక్యూట్ చేసి ఆ తర్వాత సూపర్ ఆబ్జెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. లైక్ యాజ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ తీసుకుంటే కనుక మనం ఇన్నర్ క్లాసెస్ని మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్పర్ క్లాసెస్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ సి డస్ నాట్ సపోర్ట్ థ్రెడింగ్. ఆన్ ద అదర్ హ్యాండ్ జావా హ్యాజ్ ఏ ఫీచర్ ఆఫ్ థ్రెడింగ్. ఓకే, సి అనేది థ్రెడింగ్ అనేది సపోర్ట్ చేయదు. జావా అనేది ఫీచర్ ఆఫ్ థ్రెడింగ్ అనేది ఫీచర్ అనేది ఉంటుంది. అంటే థ్రెడింగ్ మీన్స్ ఏంటి? ఇట్ ఈజ్ ఎగ్జిక్యూట్ టాస్క్స్ ఆన్ సైమల్టేనియస్గా టాస్క్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి జావాలో. సిలో ఓన్లీ లైన్ బై లైన్ మనకి స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ C supports pointers but Java does not support pointers. C అనేది పాయింటర్స్ సపోర్ట్ చేస్తుందండి, అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ని సపోర్ట్ చేస్తుంది. జావా డస్ నాట్ సపోర్ట్ పాయింటర్స్. పాయింటర్స్ సపోర్ట్ చేయదు కానీ ఆబ్జెక్ట్స్ లైక్ యాజ్ పాయింటర్స్గా యాక్ట్ చేస్తాయి. నెక్స్ట్ C offers support for call by value and call by reference, but Java only supports call by value. C అనేది కాల్ బై వాల్యూ కాల్ బై రెఫరెన్స్ రెండింటిని సపోర్ట్ చేస్తుంది, బట్ జావా అనేది కాల్ బై వాల్యూని ఒకటే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్ సి లాంగ్వేజ్ మెమరీ ఎలొకేషన్ కెన్ బి డన్ బై malloc, వైల్ ఇన్ జావా మెమరీ ఎలొకేషన్ కెన్ బి డన్ బై ద న్యూ కీవర్డ్. ఓకే, సిలో మెమరీ ఎలొకేషన్ కోసం malloc అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. మనం జావాలో న్యూ కీవర్డ్ని యూజ్ చేస్తాము. జావా ఈజ్ యాన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అండ్ వైల్ సి ఈజ్ యాన్ కంపైల్డ్ లాంగ్వేజ్. అంటే జావా అనేది కంపైల్డ్ ప్లస్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. దట్ మీన్స్ ఏంటంటే ఫస్ట్ మనకి సోర్స్ కోడ్ని మెషిన్ కోడ్లో చేంజ్ చేసి సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది సి లాంగ్వేజ్లో అయితే. అదే జావాలో అయితే మనకి సోర్స్ కోడ్ని బయట కోడ్లో చేంజ్ చేస్తుంది కంపైలరు. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ అనేది బయట కోడ్ని మన రన్ టైమ్ ఎగ్జిక్యూటర్గా యూజ్ అవుతుంది. ఓకే, ఇది అంటే జావాలో కంపైలర్ ఇంటర్ప్రిటర్ రెండు వర్క్ చేస్తాయి. దీంట్లో సిలో మాత్రం కంపైలర్ ఓన్లీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వేర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ జావాలో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది. అంటే ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏదైనా ఎర్రర్ అయితే కనుక ఆ ఎర్రర్ అక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయ్యి మనకి టెర్మినేట్ అవుతుంది ప్రోగ్రామ్. అదే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యొక్క కాన్సెప్ట్ మెయిన్. ఇది సిలో ఉండదు, మనకి జావాలో ఉంటుంది. నెక్స్ట్ సి లాంగ్వేజ్ ఈజ్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, వేరే జావా అనేది హై లెవెల్ లాంగ్వేజ్. సి అనేది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. సో అంటే జావా అనేది ఎక్కడైనా అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాబట్టి ఎక్కడైనా యూజ్ చేసుకుంటాము. సి కాబట్టి హై లెవెల్ లాంగ్వేజ్ ఇది. సి అనేది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. నెక్స్ట్ జావా డస్ నాట్ సపోర్ట్ ప్రీ ప్రొసెసర్స్ అండ్ సి సపోర్ట్స్ ప్రీ ప్రొసెసర్స్
దట్ ఈజ్ హ్యాష్ డిఫైన్ హ్యాష్ ఇంక్లూడ్ స్టేట్మెంట్స్. ఓకే, సి అనేది హ్యాష్ డిఫైన్ హ్యాష్ ఇంక్లూడ్ అనే ప్రీ ప్రొసెసర్ స్టేట్మెంట్స్ని సపోర్ట్ చేస్తుంది. జావా అనేది డస్ నాట్ సపోర్ట్ ద ప్రీ ప్రొసెసర్స్. ఓవర్లోడింగ్ ఫంక్షనాలిటీ ఈజ్ నాట్ సపోర్టెడ్ బై సి, whereas Java supports method overloading which helps in code readability. ఓకే, ఓవర్లోడింగ్ ఫంక్షనాలిటీ అనేది సి సపోర్ట్ చేయదు, మెథడ్ ఓవర్లోడింగ్ అనేది దీంట్లో జావా అనేది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, what are the difference between Java and C++? Java does not support pointers, unions, operator overloading and structure. C++ supports pointers, unions, operator overloading and structure. ఓకే, అంటే జావా అనేది పాయింటర్స్ని, యూనియన్స్ని, ఆపరేటర్ ఓవర్లోడింగ్, స్ట్రక్చర్ని ఏమీ కూడా సపోర్ట్ చేయదు. సి సపోర్ట్ చేస్తుంది, C++ సపోర్ట్ చేస్తుంది. జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇందా చెప్పాం కదా, ఏ ప్లాట్ఫామ్ మీద అయినా యూజ్ చేసుకుంటాము, అంటే కంప్యూటర్ టు కంప్యూటర్ మనం సెండ్ చేయడానికి వీలుగా ఉంటుంది. జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. C++ అనేది సిస్టమ్ డిఫైన్డ్ అయి ఉంటుంది కాబట్టి ఇది ప్లాట్ఫామ్ డిపెండెంట్. నెక్స్ట్, జావా సపోర్ట్స్ గార్బేజ్ కలెక్షన్. C++ డస్ నాట్ సపోర్ట్ గార్బేజ్ కలెక్షన్. జావా అనేది గార్బేజ్ కలెక్షన్ సపోర్ట్ చేస్తుంది, C++ సపోర్ట్ చేయదు. నెక్స్ట్, జావా డస్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ త్రూ క్లాస్ ద్వారా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదు. C++ అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేస్తుంది. జావా అనేది ఇంటర్ఫేస్ ద్వారా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, జావా యూజెస్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ బోత్. C++ యూజెస్ కంపైలర్ ఓన్లీ. ఇది కూడా సేమ్. C++ అనేది ఓన్లీ కంపైలర్ యూజ్ చేస్తాం, దీంట్లో కంపైలర్ ఇంటర్ప్రిటర్ రెండు కూడా యూజ్ చేస్తాము. నెక్స్ట్, జావా సపోర్ట్స్ కాల్ బై వాల్యూ ఓన్లీ. దెర్ ఈజ్ నో కాల్ బై రెఫరెన్స్ ఇన్ జావా. C++ సపోర్ట్స్ బోత్ కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రెఫరెన్స్. కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ రెండు కూడా సపోర్ట్ చేస్తుంది. జావా సపోర్ట్స్ డాక్యుమెంటేషన్ కామెంట్ టు క్రియేట్ డాక్యుమెంటేషన్ ఫర్ జావా సోర్స్ కోడ్. C++ డస్ నాట్ సపోర్ట్ డాక్యుమెంటేషన్ కామెంట్. C++లో డాక్యుమెంటేషన్ కామెంట్ అనేవి ఉండవు, జావాలో సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, జావా డస్ నాట్ సపోర్ట్ డిస్ట్రక్టర్. C++ సపోర్ట్ డిస్ట్రక్టర్. జావా అనేది ఓన్లీ కన్స్ట్రక్టర్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది, డిస్ట్రక్టర్ని సపోర్ట్ చేయదు. C++ కన్స్ట్రక్టర్ ప్లస్ డిస్ట్రక్టర్ని కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, దెర్ ఆర్ నో హెడర్ ఫైల్స్ ఇన్ జావా. జావాలో ఏ హెడర్ ఫైల్స్ ఉండవు. C++ సపోర్ట్స్ హెడర్ ఫైల్స్. హెడర్ ఫైల్స్ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రక్చర్. జావా ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్. ఏ జావా ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మ్యాండేటరీ బట్ సమ్ ఆర్ ఆప్షనల్. ది ఆప్షనల్ సెక్షన్ కెన్ బి excluded from the program depending upon the requirement of the program. ఓకే, అంటే జావా అనేది నెంబర్ ఆఫ్ సెక్షన్స్తో డివైడ్ అయి ఉంటుంది. ఆ సెక్షన్స్లో సమ్ ఆఫ్ సెక్షన్స్ ఆర్ మ్యాండేటరీ, అంటే కొన్ని సెక్షన్స్ మ్యాండేటరీగా యూజ్ చేయాలి, కొన్ని సెక్షన్స్ ఆప్షనల్లో. ఈ ఆప్షనల్ సెక్షన్స్ అనేవి ఏంటంటే మన ప్రోగ్రామ్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, ఈ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో మెయిన్ సెక్షన్స్ ఏంటంటే డాక్యుమెంటేషన్ సెక్షన్, ప్యాకేజ్ స్టేట్మెంట్, ఇంటర్ఫేస్ స్టేట్మెంట్, ఇంపోర్ట్ స్టేట్మెంట్, క్లాస్ డెఫినిషన్, మెయిన్ మెథడ్ డెఫినిషన్, దట్ మీన్స్ మెయిన్ మెథడ్ క్లాస్. ఓకే, డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది సజెషన్ మాత్రమే, ఎందుకంటే అది నాన్ ఎగ్జిక్యూటబుల్ కోడ్. ఓకే, నెక్స్ట్ మిగిలిన సెక్షన్స్ ప్యాకేజు, ఇంటర్ఫేసు, ఇంపోర్ట్, క్లాస్ సెక్షన్స్ అనేవి ఆప్షనల్లో, అంటే రిక్వైర్మెంట్ని బట్టి, ప్రోగ్రామ్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి యూజ్ చేస్తాము. నెక్స్ట్, మెయిన్ మెథడ్ క్లాస్ అనేది, అంటే మెయిన్ మెథడ్ డెఫినేషన్ అన్న క్లాస్ అన్న ఒకటే. ఈ మెయిన్ మెథడ్ క్లాస్ అనేది ఎసెన్షియల్, కంపల్సరీగా యూజ్ చేసే ఫంక్షన్ క్లాసు. నెక్స్ట్, డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఏంటి? ఫస్ట్, ద డాక్యుమెంటేషన్ సెక్షన్ కంటైన్స్ ఏ సెట్ ఆఫ్ కామెంట్ లైన్స్ గివెన్ ద నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ద కామెంట్ ఈజ్ ఏ నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ దట్ హెల్ప్స్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ఏ ప్రోగ్రామ్. ఓకే, డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది నెంబర్ ఆఫ్ కామెంట్ లైన్స్ ప్రోగ్రామ్స్కి ఇస్తాము. ఓకే, ఏ కామెంట్ ఈజ్ ఏ నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ దట్ హెల్ప్స్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ఏ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మనం ఈ కామెంట్ లైన్స్ని యూజ్ చేస్తాము. అంటే సపోజ్ లాంగ్ ప్రోగ్రామ్ రాస్తే కనుక ఏ లైన్ అంటే ఏ స్టేట్మెంట్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్పి రాసుకోవడం కోసం మనం సైడ్
కామెంట్స్ని రాసుకుంటాం. ఆ కామెంట్స్లో నెంబర్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 3 types ఆఫ్ కామెంట్స్ దట్ జావా సపోర్ట్స్. జావా ఏంటి 3 types ఆఫ్ కామెంట్స్ని సపోర్ట్ చేస్తుంది. అదేంటి? సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్, డాక్యుమెంటేషన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ అంటే 2 స్లాష్ సింబల్స్ని యూజ్ చేస్తాము. మల్టీ లైన్ కామెంట్కి స్లాష్ స్టార్ మళ్ళీ ఎండింగ్లో స్టార్ స్లాష్ యూజ్ చేస్తాము. డాక్యుమెంటేషన్ కామెంట్కి ఏంటంటే స్లాష్ డబల్ స్టార్ లాస్ట్ని మొత్తం డాక్యుమెంటేషన్ కామెంట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ డబల్ స్టార్ స్లాష్ని యూజ్ చేస్తాం. ఇవి సింబల్స్. సింగిల్ లైన్ కామెంట్, సింగిల్ లైన్ కామెంటు, మల్టీ లైన్ కామెంటు, డాక్యుమెంటేషన్ కామెంట్. నెక్స్ట్ ప్యాకేజ్ స్టేట్మెంట్. వాట్ ఈజ్ ప్యాకేజ్ స్టేట్మెంట్? ఏ ప్యాకేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ క్లాసెస్ దట్ ఆర్ డిఫైన్డ్ బై ఏ నేమ్. ఓకే, నెంబర్ ఆఫ్ క్లాసెస్ని ఒక ప్రోగ్రామ్కి ఒక ఎలిమెంట్ కోసం మనం ఏమన్నా యూజ్ చేస్తే కనుక ఆ నెంబర్ ఆఫ్ క్లాసెస్ని ఆ క్లాసెస్ అన్నింటినీ కలిపి మనం ఒక ప్యాకేజ్ అంటాం. ఓకే, దట్ ఈజ్ ఇఫ్ వీ వాంట్ టు డిక్లేర్ మెనీ క్లాసెస్ విత్ ఇన్ వన్ ఎలిమెంట్ దెన్ వీ క్యాన్ డిక్లేర్ ఇట్ విత్ ఇన్ ఏ ప్యాకేజ్. ఓకే, అంటే మనం మెనీ క్లాసెస్ చాలా క్లాసెస్ని ఒక ఎలిమెంట్ కోసం మనం యూజ్ చేస్తే కనుక ఆ డిక్లరేషన్నే మొత్తం మనం ఒక ప్యాకేజ్ అంటాం. ఈ ప్యాకేజ్ యొక్క డిక్లరేషన్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ప్యాకేజ్ నేము సెమీకోలన్. ఓకే, అది మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి కింద. ప్యాకేజ్ స్టూడెంట్. ఓకే, ద అబోవ్ స్టేట్మెంట్ డిక్లేర్స్ దట్ ఆల్ classes and interfaces defined in this source file are part of the student package. Only one package declaration can be appear in the source file. Okay, source file లో మనం ఒక ప్యాకేజ్ని స్టూడెంట్ అనే ప్యాకేజ్ని స్టోర్ చేసుకుంటే ఆ స్టూడెంట్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ మీన్స్ మెనీ ప్రీడిఫైన్డ్ క్లాసెస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ప్యాకేజెస్ ఇన్ జావా. మేము ఇందా చెప్పుకున్నాం కదా, ప్రీడిఫైన్డ్ క్లాసెస్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ని ప్యాకేజెస్లో మనం స్టోర్ చేసుకుంటాం. ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత యాన్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఏం చేస్తామంటే ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఏం యూజ్ చేస్తుందంటే యూజ్డ్ టు రెఫర్ టు ద క్లాసెస్ స్టోర్డ్ ఇన్ అదర్ ప్యాకేజెస్ నుంచి రెఫర్ చేసుకుంటుంది ఈ ఇంపోర్ట్ అనే స్టేట్మెంట్. అంటే నెంబర్ ఆఫ్ క్లాసెస్ని ఏదైనా ఈ ప్యాకేజెస్ని యూజ్ చేస్తే కనుక ఆ ప్యాకేజెస్ని ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా ఎనదర్ ప్రోగ్రాంలోకి యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ యాన్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ రిటర్న్ ఆఫ్టర్ ద ప్యాకేజ్ స్టేట్మెంట్ బట్ ఇట్ హ్యాస్ టు బి బిఫోర్ ఎనీ క్లాస్ డిక్లరేషన్. ఓకే, ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు రాస్తామంటే ఆల్రెడీ క్లాస్ డిక్లరేషన్ అయిన తర్వాత ప్యాకేజ్ స్టేట్మెంట్ అయిన తర్వాత ఆ ప్యాకేజ్ని మనం యూజ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం కాబట్టి ఓకే క్లాస్ డిక్లరేషన్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా యూజ్ చేస్తాం అనేది, ఇఫ్ వీ వాంట్ టు ఇంపోర్ట్ డేట్ని ఇంపోర్ట్ చేసుకుందాం అనుకున్నాం. డేట్ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. డేట్ క్లాస్ ఆఫ్ java.util ప్యాకేజ్లో మనం యూజింగ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా మనం డేట్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇంపోర్ట్ java.util.date అని చెప్పేసి మనం స్టేట్మెంట్ ఇస్తాము. నెక్స్ట్ సెక్షన్ ఇంటర్ఫేస్ సెక్షన్. An interface is like a class but contains only constants and method declarations. ఓకే, ఇంటర్ఫేస్ క్లాస్ లాగా ఉంటుంది బట్ ఏంటంటే దీంట్లో ఓన్లీ కాన్స్టెంట్స్ని మెథడ్స్ని మాత్రమే యూజ్ చేస్తాము. ఇట్ ఈజ్ అన్ ఆప్షనల్ సెక్షన్. ఇది కూడా ఆప్షనల్ సెక్షన్ విచ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా. మనకి జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లేదని చెప్పుకున్నాం కదా, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదన్నాం కాబట్టి మనం ఈ ఇంటర్ఫేస్ ద్వారా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ యొక్క ఫీచర్స్ని మనం యూజ్ చేసుకోవడం కోసం ఇంటర్ఫేస్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్లాస్ డెఫినేషన్. ఏ జావా ప్రోగ్రామ్ మే కంటైన్ సెవరల్ క్లాస్ డెఫినేషన్స్. క్లాసెస్ ఆర్ an essential part of any Java program. These classes are used to map the objects of real world problems. ఓకే, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అంటే సపోజ్ ఏ జావా ప్రోగ్రామ్ అనేది మే కంటైన్ సెవరల్ క్లాస్ డెఫినేషన్స్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ని యూజ్ చేసుకుంటాము. క్లాసెస్ ఆర్ an essential part of ఎనీ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా క్లాస్ అనేది కంపల్సరీ డిఫైన్ చేస్తాము. దీస్ క్లాసెస్ ఆర్ యూజ్డ్ టు మ్యాప్ ద ఆబ్జెక్ట్స్. ఈ క్లాసెస్లోనే మనకి
ఆబ్జెక్ట్స్ అనేవి మ్యాప్ అయి ఉంటాయి. అంటే ఒకదానికొకటి లింకప్, ఆబ్జెక్ట్స్ యొక్క లింకప్ అనేది క్లాసెస్ ద్వారానే డిఫైన్ చేయబడుతుంది. నెక్స్ట్ మెయిన్ మెథడ్ క్లాస్. మెయిన్ మెథడ్ క్లాస్ అనేది మెయిన్లీ ఇట్ ఈజ్ ఎన్ ఎసెన్షియల్ క్లాస్ అనమాట. ద మెయిన్ మెథడ్ ఈజ్ ఫ్రమ్ వేర్ ద ఎగ్జిక్యూషన్ యాక్చువల్లీ స్టార్ట్స్ అండ్ ఫాలోస్ ద ఆర్డర్ స్పెసిఫైడ్ ఫర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, మెయిన్ మెథడ్ అనేది మెయిన్ ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ ద్వారానే ఎగ్జిక్యూట్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఆర్డర్ ద్వారా సమ్ ఆర్డర్ ద్వారా మనకి సమ్ ఆర్డర్ ద్వారా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దీనికి ఎగ్జాంపుల్ అండి, సపోజ్ పబ్లిక్ క్లాస్ ఎగ్జాంపుల్ అని ఒక క్లాస్ తీసుకుంటే కనుక దాంట్లో అది మెయిన్ క్లాసు. ఆ మెయిన్ క్లాస్లో క్లాస్ డెఫినేషన్లో మెయిన్ మెథడ్ ఏంటి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ అని ఇచ్చాను చూడండి, అది మెయిన్ మెథడ్. దీని మెయిన్ మెథడ్. దీంట్లో మనం స్టేట్మెంట్ system.out.println అని చెప్పేసి ఒక హెలో వరల్డ్ అని ప్రింట్ చేయడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. అంటే ఈ మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీ మనకి ఎసెన్షియల్ అనమాట. ఎసెన్షియల్గా యూజ్ చేసే ప్రోగ్రాంలో యూజ్ చేసే మెథడ్ ఏంటంటే మెయిన్ మెథడ్. ఇది టోటల్గా స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ జావా ప్రోగ్రాంలో డాక్యుమెంటేషన్ సెక్షన్, నెక్స్ట్ ప్యాకేజ్ స్టేట్మెంట్, నెక్స్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్, నెక్స్ట్ ఇంటర్ఫేస్ సెక్షన్, నెక్స్ట్ క్లాస్ డెఫినిషన్, నెక్స్ట్ మెయిన్ మెథడ్ క్లాస్. ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన మెటీరియల్లో ఉంటాయి. మీరు దాన్ని చూస్తూ ఇది చూడండి. ఇవి చూస్తే మీకు యు ఆర్ లిజనింగ్ దిస్ లెసన్. ఓకే, ఇప్పుడు టోటల్గా మనం చెప్పుకున్నది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ జావా అండ్ సి, C++ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్. జావా ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. దిస్ ఈజ్ ద టోటల్ క్లాస్ టు జావా స్ట్రక్చర్.